నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. ప్రేమ ప్రాణాలు తీస్తోంది. తెలిసి తెలియని వయసులో పుడుతున్న వ్యామోహంతో కొందరు ఉన్మాదులుగా మారుతున్నారు. హైదరాబాద్ జీడిమెట్లలో ఓ మైనర్ కన్న తల్లిని ప్రియుడు అతని సోదరుడి సహాయంతో అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన అందరినీ షాక్కు గురిచేసింది. శివ అనే 19 ఏళ్ల బాలుడితో 16 ఏళ్ల బాలికకు 8 నెలల క్రితమే ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రేమ విషయం తల్లికి తెలియడంతో మందలించింది. 10వ తరగతికి ప్రేమ ఏంటని గట్టిగా నిలదీయడంతో ప్రియుణ్ణి కలవకుండా చేస్తోందని అమ్మాయి తల్లి అంజలిపై కోపం పెంచుకుంది. ప్రియుడు శివతో కలిసి వారం రోజుల క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అయితే 3 రోజుల క్రితమే నల్గొండ జిల్లా నుంచి వచ్చిన శివ ఇంట్లో పూజ చేస్తున్న బాలిక తల్లి అంజలిని హతమార్చాడు. ఈ కేసులో ప్రియుడితో పాటు అతని సోదరుడు యశ్వంత్ కూడా సహకారం ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో జరిగింది ఈ దారుణం. చనిపోయింది మరెవరో కాదు, దొరల పెత్తనాన్ని ఎదిరించి తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత చాకలి ఐలమ్మ మునిమనవరాలు. జీడిమెట్లలోని ఎల్బీ నగర్లో చాకలి ఐలమ్మ మునిమనవరాలు అంజలి కుటుంబం నివసిస్తోంది. ఆమెకు 2 కూతుర్లు. అందులో 16 ఏళ్ల తేజశ్రీ ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. అయితే ఆ బాలికకు ఇన్స్టాగ్రామ్లో నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన శివ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త మెల్లిగా ప్రేమగా మారిపోయింది. ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. తెలిసి తెలియని వయసులో తప్పులు చేయొద్దని ఆమె మందలించింది. శివకు దూరంగా ఉండాలని నచ్చజెప్పింది. తల్లి తన మంచి కోసమే చెప్పిందన్న విషయం ఆ బాలికకు అర్థం కాలేదు. తను ప్రేమించిన ప్రియుడితో ఉండాలనుకుంది. దీంతో ఈ నెల 20న తేజశ్రీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కూతురు కనిపించకపోవడంతో అంజలి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తేజశ్రీని పట్టుకున్న పోలీసులు ఆమె మైనర్ కావడంతో తిరిగి తల్లికి అప్పచెప్పారు. తను ప్రేమించిన వ్యక్తిని వద్దన్నందుకు తల్లిపైనే కక్ష కట్టింది తేజశ్రీ. ఆమెను అంతం చేస్తే తన ప్రియుడితో ఉండొచ్చని భావించింది. ఈ మేరకు తన ప్రియుడు శివను ఉసిగెల్పింది. ప్రియురాలని దక్కించుకునేందుకు ఆ యువకుడు హంతకుడిలా మారాడు. తేజశ్రీ తల్లిని చంపేందుకు తోడుగా తన తమ్ముణ్ణి కూడా తెచ్చుకున్నాడు. నిన్న రాత్రి అంజలి ఇంటికెళ్లిన అన్నదమ్ములు తేజశ్రీతో కలిసి ఆమెపై దాడి చేశారు. చీరను గొంతుకు బిగించి రాడుతో తలపై కొట్టారు. తీవ్ర గాయాలతో అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. ఇన్స్టా ప్రేమ కోసం కన్న తల్లిని కూతురే చంపేయడంతో బంధువులు తట్టుకోలేకపోతున్నారు. మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమ పేరుతో అయిన వాళ్ళనే చంపుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి ఆ తర్వాత అడ్డు చెప్పడంతో దారుణాలకు పాల్పడుతున్నారు. గత రాత్రి 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్గొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వీ విల్ క్యాచ్ ద అక్యూజ్డ్. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు. అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. యశ్వంత్ కూడా చదువుకుంటున్నాడు. వీళ్ళిద్దరికీ ఇన్స్టాలో పరిచయం చెప్తా ఉన్నారు.
థ్యాంక్ యూ. అది మాకు తెలియదండి. యా, మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పురికొల్పడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. శివ కట్టంగూరులో ఉంటాడు, శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్గొండలో ఉంటారు. థ్యాంక్ యూ. ఇక్కడే షాపూర్ కళావతి నగర్లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటుంది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లీస్ట్ పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకి వెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపల వేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిచ్చిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మనవరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. అందకృష్ణ మాదితో కూడా ఆమె అందకృష్ణ మాది దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్దది సార్, ఆమె సాగు చిన్నది సార్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.